ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా. నేను కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను మ్యూట్లో పెట్టేసిన. ఫుల్ వీడియో కావాలంటే మీకు హెచ్డీ క్వాలిటీలో డౌన్లోడ్ కూడా చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసి పెట్టిన, అక్కడ వెళ్ళి చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే లైట్ మోషన్ ఓపెన్ చేసుకున్నా. ఏంటంటే మనకైతే ఇది XML వాళ్ళకి ఓన్లీ ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవడం మీకు తెలుసు ఆల్రెడీ XMLలో. ఓకే, సో నేను ఏం చెప్తానంటే గ్రూప్స్లో కానీ దేంట్లో కానీ మనకైతే గ్రూప్ టచ్ చేద్దాం, ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడైతే రీప్లేస్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఓకే రీప్లేస్ చేసుకుందాం. ఓకే, వేరే ఫొటోస్ ఏమైనా ఉంటే మీరు రీప్లేస్ చేసుకోండి. ఇది పెడదాం మేము ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇదైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇలాగైతే వచ్చేస్తుంది. ఓకే, ప్రాజెక్ట్ వాళ్ళకైతే నేను ఇస్తాను. ఓకే, ప్రాజెక్ట్ వాళ్ళకి ఇక్కడైతే ఏముండదు. ఓకే, ఈ గ్రూప్స్లలో నేను ఇప్పుడు చెప్పినట్టు గ్రూప్లలో ఒక గ్రూప్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే ఫోటో కావాలనుకుంటారో అది -90 degrees చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇదైతే ఎంతవరకు ఉందో అంతవరకు జరిపేద్దాం. ఓకే, జరిపేసిన తర్వాత కింద తీసుకొద్దాం, దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఇద్దాం. టైల్స్ ఎఫెక్ట్ అయితే ఇద్దాం. టైల్స్ ఎఫెక్ట్ మిర్రర్ ఆన్ చేసుకొని మనమైతే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, కొంచెం చిన్నగా చేసుకోవడం. ఓకే, చిన్నగా చేసుకొని కొంచెం డౌన్ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇలాగైతే సెట్ చేసుకోండి అన్నీ. ఓకే, ఇంకొకటి ఏంటంటే దీన్ని కాపీ చేసుకోండి, నేను చెప్తాను. కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అయితే సెకండ్ గ్రూప్ ఉంది కదా, 6 గ్రూప్స్ ఉంటాయి, మీకు పెద్ద టైం ఏం పట్టదు. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కడ దాకా ఉందో అక్కడ జరిపేసుకోండి. ఓకే, కింద తీసుకురండి. ఇక్కడ ఆల్రెడీ టైల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి వేరే ఫోటో ట్రై చేద్దాం. ఓకే, ఈ ఫోటో అయితే పెట్టేసుకోండి. ఈ ఫోటో అనేది కాదు, మీ ఫొటోస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే కొంచెం చిన్నగా చేసుకోండి, మీకు ఎలా కావాలో అలా కనిపించినట్టు, లుకింగ్ మంచిగా ఉన్నట్టు చూసుకోండి. ఓకే, చూడండి 2 యాడ్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ కూడా మీరు సేమ్ ఈ గ్రూప్ టచ్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇది కూడా కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఓకే, చేంజ్ చేసుకుంటే మీకైతే ఇలా అయితే ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను రాణి కిరీటం ఇచ్చిన కదా, అదైతే మంచిగా సెట్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే సెట్ చేసుకోండి మామూలుగా అలా ఉండడానికి. ఓకే, ఫస్ట్ అయితే మీరైతే ఫాంట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీడియా, ఒక ఫోటో తీసుకుందాం. ఫోటో తీసుకొని ఇక్కడైతే జరిపేసుకుందాం. ఓకే, నేను తర్వాత చెప్తాను దీని గురించి. ఓకే, ఈ ఫోటో మీద టచ్ చేసి మీరు ఫస్ట్ అంటే బీట్ మార్క్ ఫస్ట్కి రండి. మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ సైజు ఉంది కదా, సైజులోకి వెళ్ళండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, తర్వాత లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి ఫస్ట్ దానికి వచ్చేసి కొంచెం ఇలాగైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం డౌన్ చేసుకోండి. ఓకే, డౌన్ చేసుకొని ఇంకోటి దీనికి మనం టైల్స్ ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, ఫస్ట్ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే మిర్రర్ ఆన్ చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది, నేను చెప్తాను. ఓకే, ఇవైతే 1 by 1 మొత్తం అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసి చూపిస్తాను, మీకు స్కిప్ చేస్తున్నాను నేను. ఓకే, సో నేనైతే అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి ఎఫెక్ట్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయితే పైకి తీసుకెళ్ళండి. ఓకే, స్మూత్ వస్తుంది, చూసుకోండి ఒకసారి. ఇదైతే నా లోగో ఉంటుంది, అదైతే డిలీట్ చేసేసేయండి. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ లిరిక్స్ ఫోటో పైన పెట్టేద్దాం. ఓకే, ఈ ఫొటోస్ ఇక్కడ దాకా ఎండ్ అయినావు అక్కడ దాకా పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇక్కడైతే నేనైతే ఫస్ట్ ఒక ఎఫెక్ట్ అయితే చూపించినా కదా. ఓకే, ఇదైతే ఉంది కదా, ఇది మీరు కాపీ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ దానికి వచ్చేసి ఇక్కడైతే ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఓకే, ఒక్క నిమిషం, ఇది మనం కాపీ చేసుకోలేదు అనుకుంటా. ఓకే, కాపీ లేయర్. ఓకే, కాపీ లేయర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ చేసుకొని కింద పేస్ట్ స్టైల్ ప్రకారం ఆరో మార్క్ ఉంటుంది. ఓకే, టైమింగ్ ఇక్కడ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఓకే, అన్నింటికైతే ఇప్పుడైతే డైరెక్ట్ మనం అదంతా చేసుకోవడం అవసరం, ప్లస్ ఐకాన్ చేసుకొని డైరెక్ట్ పేస్ట్ చేసేసేయండి. ఓకే, అన్నింటికి ఇలా అయితే చేసుకోండి, నేను చెప్తాను. ఓకే, డైరెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడైతే వద్దాం. ఓకే, 7 సెకండ్ దగ్గరకు వద్దాం, ప్లస్ ఐకాన్ చేసుకుందాం, మీడియాలోకి వెళ్దాం. ఓకే, నేనైతే డౌన్లోడ్లో ఉంటుంది, డౌన్లోడ్లో మీకు కూడా అలాగే చూపిస్తుంది. ఇదైతే టెంప్లెట్ ఉంటుంది, టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికైతే క్రోమా కీ ఎఫెక్ట్ ఇద్దాం. క్రోమా కీ అనేది ఆన్ చేసుకుందాం. ఓకే,
స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ కలర్లో బ్లాక్ పెట్టేసుకోండి. బ్లాక్ పెట్టేసిన తర్వాత దీనికి ఇంకో ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, సాచురేషన్. ఓకే, యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి సాచురేషన్ అయితే యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదైతే కింది అయితే ఫుల్ చేసుకోండి. ఇది కూడా కొంచెం జరుపుకోండి. ఓకే, 30-40 అట్లా పెట్టుకోండి. ఓకే, థిక్గా అనిపిస్తుంది మంచిగా. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో వీడియో యాడ్ చేద్దాం. ఈ వీడియో అయితే ఉంటుంది, దీన్ని బ్లెండింగ్లోకి వెళ్ళి లైటర్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్కి వచ్చేసి సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ 23 సెకండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.